మూడంతస్తుల భవన సముదాయంలో వలస వచ్చి జీవిస్తున్న ఉత్తరాదిలు వారు. చుట్టూ అంతా తెలిసిన వారే కావడం, సమీపంలోనే పనిచేసే ప్రాంతం ఉండడంతో చిన్నపిల్లల్ని ఇంట్లోనే వదిలి తల్లిదండ్రులు పనికి వెళ్ళి వచ్చేవారు. ఓ రోజు ఇలాగే పనికి వెళ్ళి వచ్చిన ఓ 2 కుటుంబాలకు ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా వారి జాడ తెలియలేదు. చివరికి ఆశలు కోల్పోయిన ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మరి పోలీసులు ఆ పిల్లల ఆచూకీ కనిపెట్టారా? అసలు ఆ చిన్నారులు ఏమయ్యారు? పిల్లల కోసం ఆద్యాంతం ఉత్కంఠంగా సాగిన పోలీసుల వేటలో చివరకు ఏం తేలింది? ఇటీవల హైదరాబాదుకు వలసలు బాగా పెరిగాయి. ఉత్తరాది నుంచి ఎంతో మంది వచ్చి దినసరి కూలీలుగా జీవిస్తున్నారు. అంతా ఒకే చోట ఉంటారు. చుట్టూ అంతా తెలిసిన వారే కావడంతో ఓ కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారు. ఉత్తరాది నుంచి వచ్చారని తెలిస్తే చాలు ఆరా తీయకుండా వారు అక్కును చేర్చుకునేవారు. అలా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందుకు 2 కుటుంబాలకు ఊహించని చుక్కెదురైంది. చాలాసేపటి వరకు నానా కంగారు పడిన ఆ కుటుంబాల వాళ్లు పోలీసులను ఆశ్రయించడంతో అతని బండారం బయటపడింది. అసలు ఎవరా వ్యక్తి? అతనేం చేశాడు? జార్ఖండ్కు చెందిన డేవిడ్ ముర్ము, హోపన్ హ్యామ్రామ్ అనే 2 వ్యక్తులు కుటుంబంతో గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ లేబర్ క్యాంపులో నివాసముంటున్నారు. ఇటీవల అదే క్యాంపులో ఉంటున్న పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన చాకు సోరెన్ అనే వ్యక్తి వారికి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు వారికి సహాయంగా ఉంటూ పిల్లల్ని ఆడిస్తూ వారితో సన్నిహితంగా మెలిగేవాడు. ప్రతిరోజులాగానే వారు పనికి వెళ్లారు. వారి కుమార్తెలు 4 ఏళ్ల ప్రమీల ముర్ము, 3.5 ఏళ్ల సంగీత ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు. వారిపై కన్నేసిన సోరెన్ ఎవ్వరూ చూడకుండా వారికి మత్తు కలిపిన చాక్లెట్స్ ఇచ్చాడు. అవి తిన్నవారు స్పృహ తప్పి పడిపోయారు. ఎవ్వరూ గమనించకుండా నిందితుడు వారిని తీసుకొని పరారయ్యాడు. ఇంటికి తిరిగొచ్చి పిల్లలు కనిపించకపోవడంతో చాలాసేపు వెతికిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో గట్కేసర్ రైల్వే స్టేషన్లో పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకున్నారు. కిడ్నాప్ వెనుక అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ కేసును గంటల్లోనే ఛేదించి చిన్నారులను తల్లిదండ్రులు ఒడికి చేర్చారు. నిన్న సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక లేబర్ క్యాంపు నుంచి 2 చిన్న అమ్మాయిలు, ఒక అమ్మాయికి 3.5 years, ఒక ఆమె 4 years, ఇది సంగీత అండ్ ప్రమీల అని చెప్పి వీళ్ళు జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అందరూ పనికి వెళ్ళినప్పుడు తర్వాత రిటర్న్ వచ్చే వరకు చూసుకుంటే పిల్లలు మిస్ అయి ఉన్నారు. తర్వాత నైట్ 1 o'clock టైం వరకు వాళ్ళు బయట అక్కడ ఎత్తుక్కొని తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి రావటం. మనం ఇక్కడ ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేస్తే ఒక చాకు సోరెన్ అనే వ్యక్తి కూడా మిస్ అయి ఉన్నాడు అని చెప్పి అర్థమైంది. అది ఒక 3 floorల బిల్డింగ్. అది ప్రతి ఫ్లోర్లో ఒక 40 వరకు రూమ్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా అతని డీటెయిల్స్ చూసుకొని అప్పుడు ఫోన్ కూడా చూస్తే అది నిన్న సాయంత్రమే 5 నుంచి అది స్విచ్ ఆఫ్ కూడా ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఇతనే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఉంటాడు అని చెప్పి, అతను నేటివ్ వెస్ట్ బెంగాల్ కాబట్టి అతను ట్రైన్లోనే వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రోడ్లతో పాటు ట్రైన్ మీద ఫోకస్ చేస్తూ సికింద్రాబాద్ కానీ గట్కేసర్, భువనగిర్ అప్ టు కాజీపేట వరకు జీఆర్పీ వాళ్ళకి అందరికీ నైట్ మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. గట్కేసర్ అది రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ అక్యూజ్డ్ తర్వాత 2 పిల్లలని పట్టుకోవడం జరిగింది. మన లోకల్ పోలీస్ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. నిందితుడు చాకు సోరెన్ స్వస్థలం పశ్చిమ బెంగాల్లోని కరండిఘీ ప్రాంతం. సోరెన్పై పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే 2 క్రిమినల్ కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వాటిలో ఒకటి హత్యాయత్నం కేసు, మరొకటి అత్యాచారానికి సంబంధించినదిగా పోలీసులు తెలిపారు. నిందితుడు పిల్లలను కిడ్నాప్ చేసి భిక్షాటన కోసం ఇతరులకు విక్రయించే పథకం వేసినట్లు గుర్తించారు. ఇతని మీద కరింగిడి పిఎస్ వెస్ట్ బెంగాల్లో కరింగిడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ నేరస్తుడు చాకు సోరెన్ అనేవాడి మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రేప్ కేసు, ఒకటి అటెంప్ట్ మర్డర్. ఈ 2 కేసులలో ఒక కేసులో రేప్ కేసులో 5 years జైలు శిక్ష అనుభవించి మొన్న ఈ సంవత్సరం మార్చిలో
అక్కడ జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చినాడు. అతని కన్ఫెషన్ ప్రకారం బెగ్గింగ్ కానీ అమ్మటం కానీ ఏదైనా ఒక 2లో అది చేసుకోవడానికి అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తున్నట్టు అతను ఒప్పుకున్నాడు. కేసు నమోదైన వెంటనే పలు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. రాష్ట్రం సరిహద్దు దాటకముందే చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన గచ్చిబౌలి ఎస్ఐ జయప్రకాష్, కానిస్టేబుల్ ఆలింలను డీసీపీ శ్రీనివాస్ అభినందించారు. పిల్లలను తిరిగి పొందినప్పుడు తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషం చూస్తే ఆనందంగా ఉందని ఎస్ఐ జయప్రకాష్ తెలిపారు. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్ కంప్లైంట్ వచ్చిందండి మాకు. లేబర్ క్యాంప్లో ఉన్న అతను 2 పిల్లల్ని చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళకి చెప్పేసి బయటికి తీసుకెళ్లారండి. సో తీసుకెళ్ళగానే ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ తీసుకెళ్లారు, కానీ వాళ్ళు వస్తారేమని చెప్పి ఎదురు చూసేసి ఎర్లీ మార్నింగ్ మా దగ్గరకు వచ్చినారు. సో ఎర్లీ మార్నింగ్ మా దగ్గర ఏజ్ అడిగాము. ఏజ్ 3.5 years and 4 years అనేసరికి ఒకసారికి అందరిని అలర్ట్ చేసుకున్నామండి. అన్ని కంట్రోల్స్కి సైబరాబాదు, హైదరాబాదు, మల్కాజ్గిరి అన్ని కంట్రోల్స్కి మేము అలర్ట్ ఇచ్చుకున్నాము. ఆల్రెడీ ఇంకొక 10 minutesలో ఇంకో ట్రైన్ ఉందండి. ఆ ట్రైన్ పట్టుకోలేపలనే మా ఎస్హెచ్ఓ గారు పట్టుకున్నారండి. సో తనని క్యాచ్ చేసినారు. దాంతోపాటు మాకున్న కంగారంతా 2 చిన్నపిల్లల గురించి అండి. వాళ్ళని ఏం చేశారు, వాళ్ళు అసలు ఎక్కడున్నారు, ఇతను సింగిల్గా దొరుకుతాడా, 2 దొరుకుతారా, దాని గురించి మా ఆలోచన ఉందండి. చివరికి అతనితో పాటు 2 చిన్నపిల్లలు దొరికేసరికి వీఆర్ ఆల్ హ్యాపీ అండి. తను ఎంఎంటీఎస్ ట్రైన్లో పోయింది కాబట్టి మేము అతన్ని చూస్తే నెక్స్ట్ ఎక్కడ అతను కోల్కతా వెళ్తాడు కాబట్టి అతను ట్రైన్కి వెళ్తాడు కాబట్టి మేము గట్కేసర్ కానీ సికింద్రాబాద్ అలా అలాట్ చేసాము. మాకు లాస్ట్ వచ్చేసి మాకు గట్కేసర్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్న పెట్రోల్ మొబైల్ని కూడా మేము అలర్ట్ చేసి చూసాము. అతను వెళ్ళాల్సిన ట్రైన్ 10 o'clock ఉంది కాబట్టి అతను గంట సేపు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పటికి అతన్ని రెస్క్యూ చేసాం. ప్రశంస అంటే చిన్నపిల్లలు కాబట్టి ఒకవేళ వాళ్ళు మిస్ అయితే మనం ఖచ్చితంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కష్టమవుతుంది. వెస్ట్ బెంగాల్ వెళ్ళొచ్చు, వాళ్ళు ఎక్కడ దిగొచ్చు చెప్పలేం కాబట్టి వాళ్ళ వితిన్ 2-3 hours రెస్క్యూ చేసాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. తమ ప్రాంతం వాడే అన్న అభిమానంతో బాధితులు నిందితుడి వివరాలు తెలుసుకోకుండానే పరిచయం పెంచుకున్నారు. చివరికి అతని వక్రబుద్ధి తెలుసుకుని ఆందోళన చెందారు. చివరకు పిల్లలు తమ ఒడి చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.